కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి కల్లుగీత కార్మికులతో మాట్లాడడం జరిగింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి కల్లుగీత కార్మికులతో మాట్లాడడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మీతో? ఎమ్మెల్యే గారు మేము సంతోషంగా వచ్చి ఆయన ఎమ్మెల్యే గారు చూసి గౌడ సంఘం ఉన్నది, మేము గౌడ అన్ని తీసుకొని వచ్చేసాము. మేము కత్తిపెట్టగా అన్ని కట్టుకోవచ్చు ఉన్నాము. మేము గౌడ సంఘం మాది అది కదా. మామూలుగా మీ కల్లుగీత కార్మికులకి ఏం సమస్యలు ఉన్నాయి? స్థానికంగా ఉండే సమస్యల్ని ఎమ్మెల్యే గారు పరిష్కరించారా? కల్లుగీత సమస్యలు అంటే మాకు మేము కళ్ళు తీలేకపోతున్నాము, ఎక్కలేక సేద్యం చేసుకుంటున్నాము. కొంతమంది చేస్తున్నాము కానీ అవి తుంచుకొని వచ్చి కొంచెం అమ్ముకొని కాలం గడుపుకుంటా ఉన్నాం. మీకు స్థానికంగా ఇళ్ల దగ్గర ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏమైనా సమస్యలు పరిష్కరించారా? సమస్యలు ఏం చేశారు? పథకాలు కానీ ఏమైనా సంక్షేమ పథకాలు లాంటివి కానీ ఏదన్నా? ఊళ్ళో రోడ్లు పోసారు, బండ్లు కట్టించారు, మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఏ ఊరు మీది? మాది కొండగారిపాలెం, మనకి దీని పంచాయతీ. ఎట్లుంది ఇప్పుడు అభివృద్ధి? ఎట్లుంది ఆయన వచ్చిన తర్వాత? బాగుంది, సూపర్. కావ్య కృష్ణారెడ్డి సూపర్. ఎట్లుంది ఏం చేశారు మీ ఊరికి? బాగా రోడ్లు పోసారు, ఇల్లు తయారు చేస్తున్నారు, ఎళ్ళ కూడా డబ్బు ఇస్తున్నారు. అడుగడుగున జన నీరాజనాలు పలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనతో పాటు చాలా దూరం ప్రయాణించినటువంటి ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, కావలి నియోజకవర్గానికి సంబంధించి కావ్య కృష్ణారెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఎమ్మెల్యే గారు చాలా మంచి కార్యక్రమాలు చేపట్టాడు. ఫస్ట్ మొట్టమొదటి నుంచి ఆయన కష్టపడి ఎంకామ్ కూడా చదివాడు. జేబీ కాలేజీలో ఎంకామ్ వరకు చదివాడు. కష్టపడి వ్యాపారం చేసి పైకి వచ్చాడు. మండలాధ్యక్షుడు స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా వచ్చాడు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాల్లో కాని పనులు కూడా వచ్చిన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో కూడా కాని పనుల్ని ఎమ్మెల్యే 2 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. ఉదాహరణకు చెప్పాలంటే తుమ్మలపెంట రోడ్డు అనేది 20 సంవత్సరాల నుంచి కూడా చాలా భయంకరమైన గతుకులతో ఉండింది. ఈయన వచ్చిన 1 ఇయర్ కల్లా దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు డబల్ రోడ్డు, తారు రోడ్డు సూపర్గా ఉందన్నమాట. అదేవిధంగా అన్నపకుంట అనేది చాలా వరస్ట్గా ఉండేది, పందులు పాములు ఇవన్నీ ఉండేది. అది వచ్చిన 1 ఇయర్ లోపే దాన్ని కూడా కంప్లీట్ చేశాడు. ముసునూరు రోడ్డు కూడా అలాగే ఉండింది, దాన్ని కూడా కంప్లీట్ చేశాడు. ఎవరికైనా కూడా కష్టాల్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసి విధంగా ఆయన కంటిన్యూ చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో అంటే మీ ఏరియాలో చెప్పండి, మీ ఏరియాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? మా ఏరియా అభివృద్ధి బాగా ఉందండి. ఎమ్మెల్యే గారు వచ్చిన కాడి నుంచి అతను రాకముందు చెప్పిన వాగ్దానం చేసినవన్నీ కరెక్ట్గా ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల లోపలే ఏం చేశారు? మాకు ఒక మురికివాడ కానీ, అక్కడ చెత్త కుండీలు పడ్డం కానీ, గలీజ్ చాలా ఉన్నాయి. మాది మూసెట్టివారి వీధి, సంగవారి తోట. మాకు అభివృద్ధి కూడా బాగుంది. వచ్చిన కానీ మాకు చేసిన అభివృద్ధి కూడా చాలా చేశారు. ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు ఇప్పటికైనా కావాలి.